హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట. ప్రస్తుతానికి మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ మాత్రం 24 రావడం జరుగుతుందనమాట. ఈ వీడియోలో మాత్రం గ్రాడ్యుయేషన్ లెవెల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకుందాం. అండ్ సికింద్రాబాద్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ మనం ఏం చూద్దామంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్లో ఎన్టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, మనకి 478 పోస్టులు అనేవి ఉన్నాయి టోటల్గా సికింద్రాబాద్ జోన్లో ఉన్నాయి అనమాట. అండ్ మిగతా జోన్లో చాలా పోస్టులు అనేవి ఉన్నాయి. అవి మీరు మెయిన్ నోటిఫికేషన్లో చూసుకోండి. ఆ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ ఇక్కడ మాత్రం మీకు సికింద్రాబాద్లో పోస్టులు చెప్తాను చూడండి. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట, మనకి 25 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇది లెవెల్ 6 జాబ్ అనమాట. అంటే 35,400 అనేది బేసిక్ పే ఉంటుంది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ అనమాట, మనకి సికింద్రాబాద్ జోన్లో 10 పోస్టులు అవి ఉన్నాయి. ఇది కూడా లెవెల్ 6 జాబ్ అనమాట. 35,400 అనేది మనకి బేసిక్ పే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. వీటికి సంబంధించి స్కేల్ పే వచ్చేసినైతే 5 అనమాట. అంటే 29,200 అనేది బేసిక్ పే ఉంటుంది. అండ్ టోటల్గా మనకి 279,9 అనమాట. అంటే మనకి 288 పోస్టులు అనేవి మనకి గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 5 జాబు. అంటే 29,200 అనేది బేసిక్ పే ఉంటుంది. ఇవి మాత్రం మనకి 141 పోస్టులు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. ఇది కూడా లెవెల్ 5 జాబు. ఇందులో మనకి 14 జాబ్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా మనకి సికింద్రాబాద్ జోన్లో 478 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులు అనమాట. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు ఈ పోస్టులన్నిటికి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసినది మనకి పోస్ట్ వైజ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చెప్తాను చూడండి. అండ్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనమాట. దీనికి సంబంధించి CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. గూడ్స్ ట్రైన్ మేనేజర్కి స్కిల్ టెస్ట్ అనేది ఉండదు. ఆ తర్వాత మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనమాట. దీనికి సంబంధించి CBT 1, CBT 2 అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. దీనికి సంబంధించి CBT 1, CBT 2 టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట. ఇది లెవెల్ 6 జాబు. CBT 1, CBT 2 అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి స్కిల్ టెస్ట్ అనేది లేదు. అండ్ ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ అనమాట. ఇది కూడా లెవెల్ 6 జాబు. CBT 1, CBT 2 అండ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. CBT 1, CBT 2 తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి స్టేషన్ మాస్టర్కి ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మనకి CBT 1 నుంచి CBT 2కి 15 టైమ్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒక్కో పోస్ట్కి 15 మందిని సెలెక్ట్ చేస్తారు CBT 2. ఆ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్కి 8 టైమ్స్ అంటే 8 మందిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ CBT 1 అండ్ CBT 2 సంబంధించినటువంటి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట ఆన్లైన్ ఎగ్జామ్లో. అండ్ ఇక్కడ చూడండి, మనకి 18-36 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్ అనేది. SC/ST వల్ల అయితే మనకి 41 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ OBC వల్ల అయితే 39 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ వేకెన్సీ మొత్తం కూడా మనకి ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. ఆల్ ఇండియాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. 8,113 8,113 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ చీఫ్ కమ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ 1,736, స్టేషన్ మాస్టర్ 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 అండ్ జూనియర్ అకౌంటెంట్ సంబంధించి 1,507 అండ్ సీనియర్ క్లర్క్ వచ్చేసినైతే 732. ఇవి ఆల్ ఇండియా వేకెన్సీ అనమాట. మీకు స్టార్టింగ్లో సికింద్రాబాద్ జోన్లో ఎన్ని ఉన్నాయో చెప్పాను. అండ్ మిగతా జోన్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది మీరు నోటిఫికేషన్లో చూసుకోండి. ఆ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. 14th అక్టోబర్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 14th అక్టోబర్ 15th అక్టోబర్ వరకు కూడా మీరు ఫీ అనేది పే చేయొచ్చు. అండ్ కరెక్షన్ విండో వచ్చేసినది మనకి 16/10 నుంచి 25/10 వరకు. అంటే అక్టోబర్ 16th నుంచి 25 అక్టోబర్ వరకు మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్ జరిగితే అవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ 1 సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చెప్తాను చూడండి. 90 మినిట్స్ అనేది ఉంటుంది టైము. 1.5 అవర్ టైం అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ వస్తాయి. మ్యాథ్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 90 మినిట్స్ టైం అనేది ఉంటుంది. మీకు 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది.
ఆ తర్వాత సీబీటీ 2 గూడా జూసుకోండి మనకి. ఇది గూడా 1½ అవర్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ మాత్రం జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ అనేవొస్తాయి. మ్యాథమెటిక్స్ 35 క్వెషన్స్ ఒస్తాయి. అండ్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సంబంధించి 35 క్వెషన్స్ అనేవొస్తాయి. సీబీటీ 2 మాత్రం మనకి 120 క్వెషన్స్ అనేవొస్తాయి. అండ్ సీబీటీ 1 మాత్రం మనకి 100 క్వెషన్స్ మాత్రమే రావడం జరుగుతుందనమాట. అండ్ దీనికి సంబంధించిన మిగతా వివరాల కోసం ఫుల్ నోటిఫికేషన్ అనేది చూడండి. అండ్ ఆ నోటిఫికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూసుకోండి. సో, కాబట్టి ఇదనమాట మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్ట్ సంబంధించి వివరాలు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.